ఎలాగా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడం ఎలాగా, ఈ రెండు విషయాలే మనం మాట్లాడుకుంటాం. ఆదాయాన్ని పెంచు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. ముఖ్యంగా హెల్త్ మీద, హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ లైఫ్ స్టైల్ మేక్స్ హ్యాపీ లైఫ్ అండి. అంటే ఆరోగ్యము, ఆదాయము రెండు కలిసినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మంచి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు. జీవితం బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని. మరి మీకు అందరికీ ఫార్చ్యూన్ ఇన్నోవేటర్స్ టీం తరఫున, ఫార్చ్యూన్ ఇన్నోవేటర్స్ టీం తరఫున మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం వెళ్తున్నాం. మా స్లోగన్ కూడా వచ్చేసి వి క్రియేట్ ఎంటర్ప్రినర్స్. ఎక్కువ మందిని మాతో పాటు మంచి పొజిషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి చేస్తున్నాం. కాబట్టి పూర్తిగా వినండి, వింటే మీకు తెలుస్తుందండి. మరి చూద్దామండి, టోటల్గా చూస్తే మీకు తెలిసింది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాంలో విశేషం వచ్చేసి చూసుకుంటే లైఫ్ స్టైల్. అంటే ఇందాక మీకు మాట్లాడుకున్న దాని ప్రకారం చూస్తే చాలా మటుకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఈరోజు చూసుకుంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన రుగ్మతలు, జబ్బులు ఒక రకంగా చెప్పాలంటే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఆ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి విషయాలు ఏంటిది, ప్లస్ వాటి నుండి మనం ఎలా కాపాడుకోగలగాలి, ప్లస్ మనము మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ విషయమే ఈరోజు మొత్తం టాపిక్ అండి. దాంతోపాటు మనం వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలని కూడా చిన్న టాపిక్ ఉంటుంది, దాన్ని మాట్లాడుకుందాం. చూస్తే కనుక మరి చూస్తే మీకు అందరికీ ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే మీకు అర్థం కావాల్సినటువంటి విషయం వచ్చేసి లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన శైలిలో వచ్చేటువంటి మార్పుల వల్ల కలుగుతున్నటువంటి చాలా రకాల సమస్యలు. ఆ సమస్యలు ఏంటంటే చూద్దాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ కనుక మనం చూడగలితే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మరి అవి ఏంటిది, అవి ఎలాగుంటాయి, ప్లస్ వాటి యొక్క ఆ, ప్రభావం ఎలా ఉంది అని చూస్తే ఈరోజు మొత్తం మీద వాతావరణంలో పెను మార్పులు గత 20-25 సంవత్సరాలు చూసుకుంటే పెను మార్పులు రావడం జరిగింది. అన్ని రకాల కాలుష్యం అనేది పెరిగిపోయింది. అంటే ఆ, ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే గాలి పొల్యూషన్ అయిపోయింది, మనం పీల్చుకునే గాలి పొల్యూషన్ అయిపోయింది, తాగే నీరు పొల్యూషన్ అయిపోయింది, తినే ఆహార పొల్యూషన్ అయిపోయింది, నివసిస్తున్నటువంటి భూమి పొల్యూషన్ అయిపోయింది. అంటే ఓవరాల్ గా అన్ని పొల్యూషన్ కావడం వల్ల ఒక్కొక్కటి దాని ప్రభావం ఒకదాని మీద ఒకదానికి ఇంటర్లింక్ ఉండడం వల్ల ఆ ప్రభావం మనిషి మీద పడుతుందని చాలా జీవాలు ఈరోజు కనుమరుగైపోయినాయి. చాలా పక్షులు, చిన్న చిన్న జీవాలు చూసుకుంటే కనుమరుగైపోయినాయి. పెద్ద జీవాలు, చిన్న జీవాలు కనుమరుగైపోయినాయి. అలాగనే ఇప్పుడు తట్టుకొని ఉంటున్న దాంట్లో ఒక మానవుడు ప్లస్ కొన్ని జీవాలు, 84 లక్షల జీవరాశుల్లో కొన్ని జీవాలు ఉన్నాయి. మరి ఇంకా వీటన్నిటి మనం కాపాడుకోగలగాలంటే, మన జీవితంలో మంచిగా ఉండగలగాలంటే ఏంటంటే ఈ పొల్యూషన్ నుండి బయటపడడం ప్లస్ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు. మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయని కనుక ఒక్కసారి మనం తెలుసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాలో వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవితంలో వచ్చినటువంటి చాలా రుగ్మతలు, చాలా సమస్యలు కనుక మనం చూస్తే కనుక చాలా రకాల సమస్యలు. అంటే ఇప్పుడు మీకు అందరికి కనిపిస్తుందండి, ఒబేసిటీ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, రకరకాల సమస్యలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చూసుకుంటే ఎన్సిడి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. అని చూసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మనం అనుకుంటే కనుక ఎలా వస్తున్నాయి చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. హై కొలెస్ట్రాల్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, డిప్రెషన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా ఇన్ఫెర్టిలిటీ కావచ్చు. ఇవన్నీ కాకుండా మనం కొని తెచ్చుకునేది ప్రయాణంలో వచ్చే రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ ద్వారా సమస్యలు. ఓవరాల్గా చూసుకుంటే చాలా రకాల సమస్యలు మనకు వస్తున్నాయి. కొంచెం డీటెయిల్గా వెళ్దామని, కొంచెం డీటెయిల్గా వెళ్తే మీకు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనడానికి కొన్ని రీజన్స్ మీకు తెలుసు. అయినప్పటికీ మరొకసారి మనం గుర్తు చేస్తే మీకు తెలుస్తుంది వాట్ కాస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఎందుకు వస్తున్నాయి, ముఖ్య కారణాలు ఏంటిది అని చూసుకుంటే ఈ బొమ్మలు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. బొమ్మలు చూస్తున్నాయి అన్హెల్దీ డైట్, మనం తీసుకునే ఆహారం అనేది కంప్లీట్గా ఏంటంటే సంపూర్ణమైన పోషకాహారం తీసుకోవట్లేదు. మనం తీసుకున్న డైట్ అంతా కంప్లీట్గా ఎట్లా అస్తవ్యస్తమైన డైట్ ఉంది. ఈ టైంకు ఆ టైం ఏ టైం అని లేదు, 24 గంటల సమయంలో కంప్లీట్ 24 గంటలు పనిచేస్తున్నాం. భోజనం, ఆహారం కూడా 24 గంటలు తీసుకుంటున్నాం. దాంట్లో కంప్లీట్గా మనం తీసుకున్న ఆహారంలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్లు ఎక్కువ ఉన్నాయి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, వెజిటేబుల్స్ తక్కువ తీసుకున్నాం, ఫైబర్ తక్కువ తీసుకున్న వల్ల చాలా రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయినప్పటికీ మరొకసారి గుర్తు చేసుకున్నాం, ఎందుకంటే అవసరం, అది ఎప్పుడు కూడా మనకు అవసరం. నెక్స్ట్ వీటితో పాటు ఫుడ్ బాగా తీసుకోవట్లేకపోవడం ఒక రీజను. దానికి ముఖ్యమైన రీజన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. తీసుకున్న ఆహారాన్ని, క్యాలరీస్ని బర్న్ చేసే శక్తి మనం బర్న్ చేయగలగాలి శక్తి. దానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి.
మన ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా మనం దాదాపు చాలా మట్టుకు మానేస్తున్నాం. ఏదో సందర్భం కుదిరినప్పుడు అవసరం ఉన్నప్పుడు చేస్తున్నాం. మరి ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే దీనివల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. తీసుకున్న ఆహారం క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి, బర్న్ చేసే శక్తి చేయలేకపోవడం వల్ల అది శరీరంలో ఉండిపోయి ఫ్యాట్గా మారిపోయి చాలా రకాలు చూసుకుంటే ఒబేసిటీ, మనకు డయాబెటీస్, రకరకాల సమస్యలు మనకు. వీటికి అదనంగా మనం సపోర్టింగ్గా మనం ఏం చేస్తున్నాం, ఇంకా టొబాకో, స్మోకింగ్, ధూమపానం చాలా మందికి ఇష్టమైంది. ధూమపానం తీసుకోవడం వల్ల కూడా మనకు లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో యాక్టివ్ స్మోకర్ ఉన్నాడు, ప్యాసివ్ స్మోకర్ ఉన్నారు. యాక్టివ్ స్మోకర్స్, ప్యాసివ్ స్మోకర్ ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటారు, సార్ నేను సిగరెట్ తాగను సార్ అంటారు. మీరు సిగరెట్ తాగకపోవచ్చు, సిగరెట్ తాగే వ్యక్తి పక్కన నిలబడితే మీరు తాగిన దానికన్నా ఎక్కువ. టొబాకో తెలుసు మీద అందరికి, గుట్కాలు, పాన్ మసాలాలు రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ తింటున్నారు. తినేసి వాళ్ళు అనుకుంటారు తినేస్తారు, వాళ్ళు అక్కడే తింటారు, మేము తినట్లేదు సార్ అని కొంతమంది అంటారు. మేడం మేము తినట్లేదు సార్ కొంతమంది అంటారు, సార్ మేము తినట్లేదని. కానీ వాళ్ళు ఉమ్మేయడం వల్ల ఆ పక్క వస్తున్నటువంటి బ్యాక్టీరియా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరి మీద ఇమ్మజలుతుంది. చూస్తున్నాడు బస్సులో వెళ్తూ టక్కన ఉమ్మేస్తున్నారు, ఇంత గుట్కాలు తినుకుంటూ. అది ఎంత అంటే స్మోకింగ్ కావచ్చు, టొబాకో, దీనివల్ల క్యాన్సర్స్. సినిమా హాల్లోకి వెళ్తే ఫస్ట్ మనకు న్యూస్ ఫీడ్లో వచ్చేది ఇదే. న్యూస్ ఫీడ్లో కనిపించేది మీకు అందరికీ కనిపిస్తుంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది ఒక క్యాన్సర్ పేషెంట్ చూపిస్తూ చేస్తున్నారు టొబాకో తీసుకోవడం వల్ల. మరి లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, రకరకాల క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్ కావచ్చు, ఓ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ రావడానికి మన ఫుడ్ హ్యాబిట్సే కారణం అవుతున్న విషయం ఇక్కడ మీరు గమనిస్తారు. ఇంకా వీటితో పాటు చూసుకుంటే ఎక్సెసివ్ ఆల్కహాల్, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ఏంటిది అనేది ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ అడిక్షన్స్ చూపిస్తున్నాను. అంటే చెడు అలవాట్లు, మరియు చూసుకుంటే మనకి ఏంటంటే అడిక్షన్స్, అంటే దానికి బానిస అయిపోవడం అని, అట్లా వ్యసనంగా అయిపోతుంది. మరి అలా ఉన్నాయి. అవి చూసుకుంటే కొన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూసుకుంటే ఆల్కహాలిజం, దాదాపు చాలా మంది మనకు చూసుకుంటే చాలా మంది పొద్దున్న దాకా పనిచేస్తారు, సాయంత్రం ఖచ్చితంగా ఎంతో అంత ఆల్కహాల్ తీసుకోవాలనేది చాలా మంది మైండ్లో ఉంది. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర పడుతుంది, ఆల్కహాల్ తింటే బాడీ పెయిన్స్ పోతాయి, ఆల్కహాల్ తింటే బాగుంటామని కొంతమంది తీసుకుంటే బాగుంటుందని అనుకుంటారని. కానీ దానివల్ల చాలా రకాల సమస్యలు వస్తాయనే విషయం గమనించట్లేదు. డ్రగ్స్ ఎక్సెసివ్ తీసుకోవడం జరుగుతుంది. చాలా రకాల డ్రగ్స్ అంటే చాలా రకాలు తీసుకోవడం, మెడిసిన్స్ కావచ్చు చాలా తీసుకుంటున్నాం. స్వీట్స్ కూడా మోతాదు మించి తింటారు. ఇవే కాకుండా మనకి ఏంటంటే స్మోకింగ్స్ కావచ్చు. నెక్స్ట్ ఇవే కాకుండా మనకు వ్యసనాలుగా మారిపోయినటువంటి గేమింగ్ ఆడతారు. సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకొని కూర్చుంటే రీల్స్ గిర్రా తిప్పుతున్నాడు 2-3 గంటలు, 3-4 గంటలు రీల్స్ చూసుకుంటే కూర్చుంటారు. అది ఏంటో అర్థం కాదు, ఒక వ్యసనంలా అయిపోయింది. ఇంతకుముందు ప్యాక్ ఆట వ్యసనంగా ఉండే, గేమ్స్ వ్యసనంగా ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా వ్యసనం అయిపోయింది. సోషల్ మీడియా మరి ఇట్లా దీంతో స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల కూడా చాలా రకాల క్రానిక్ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. స్ట్రెస్ విపరీతంగా వెళ్ళిపోయి మనం ఏం పని చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం కూడా రావట్లేదు. స్లీప్ బాగుండట్లేదు, నిద్రలేమి తయారవుతుంది. వీటికి తోడు జెనెటిక్ ప్రాబ్లమ్స్, కుటుంబ పరంగా కొన్ని జీన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఏంటంటే చాలా రకాలుగా పొల్యూషన్ చూసుకుంటే ఎక్కువైపోయింది. మార్కెట్ పొల్యూషన్ అనేది చాలా సమస్యలు అయిపోయినాయి. వీటన్నిటి ద్వారా మనం చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నాం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక్కడ బొమ్మ చూస్తే మీకు తెలుస్తుందని, బొమ్మ చూస్తే కంప్లీట్గా పుచ్చపండులాగా ఇంత పెద్దగా ఉన్నారు, ఇట్లా రౌండ్ షేప్లా, పెద్ద షేప్లా, పుచ్చపండులాగా, పుచ్చకాయలాగా పేదగా కనిపిస్తారు. మరి ఎందుకు చూసుకుంటే అట్లా ఎందుకు? మోస్ట్ కామన్ డిసీజ్ ఇన్ ఇండియా చూసుకుంటే 2023 సంవత్సరానికి భారతదేశంలో ఉన్న జనాభాలో దాదాపు 130 కోట్ల జనాభాలో 45% పీపుల్, 45% బార్డర్ లైన్ ఆర్ అన్హెల్తీ. సమస్యలకు దగ్గరలో ఉన్నారు, దాదాపుగా సమస్యలు రీచ్ అయిపోయారు, బార్డర్ లైన్లో ఉన్నారు. బీపీ బార్డర్ లైన్ ఉంది, షుగర్ బార్డర్ లైన్ ఉంది, క్యాన్సర్ బార్డర్ లైన్ ఉంది, ఒబెసిటీ బార్డర్ లైన్ ఉంది, పెయిన్స్, బాడీ పెయిన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, చాలా రకాల సమస్యలు. ఈ సమస్య ఆ సమస్యను మాట్లాడుకోవడం కాదు, పలు విధాలుగా సమస్యలు ఈరోజు ప్రపంచం చూసుకుంటే భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. డయాబెటిక్ వరల్డ్ ఇండియా, డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా, క్యాపిటల్ హైదరాబాద్. ఈ విధంగా మనకు 2024లో వచ్చినటువంటి రిపోర్ట్ GOQII. మరి ఇదే చూసుకుంటే ఇది ఏంటంటే ఇండియన్ డిజిటల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ కంపెనీ అండి, ఇది చెప్పుకోదగ్గ కంపెనీ. మరి వాళ్ళు చేసిన రీసెర్చ్ చెప్తున్నటువంటి విషయాలు. మరి దీంట్లో మోర్ దెన్ చూసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి హై రిస్క్ ఉన్న పీపుల్ చాలా మంది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఏంటంటే 2019 సర్వే ప్రకారం చూసుకుంటే దాదాపు 61%, అంటే ఈ ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి 45% జనాభాలో 61% దాదాపు ఉమెన్గా ఉందా, లేడీసే 61%.
47% మగవాళ్ళు ఉండడం జరుగుతుంది. మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్వతహా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రెస్ట్ హోమ్, ఇంట్లో కూర్చొని ఆడుకోవడం, గేమ్స్ ఆడండి అంటే మనోళ్ళు పోయి, ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఈ పోయి బయట గ్రౌండ్స్లో ఆడేవాళ్ళు. ఇప్పుడు అందరు కూర్చొని ఫోన్లో ఆడతారు గేమ్స్. ఎక్కడ కూర్చున్నా ఫోన్లు బిజీ ఉంటాయి. మరి దీనివల్ల ఓ మనిషి చూడండి ఎట్లా తయారైపోయాడో. ఆ విధంగా తయారైపోయి చాలా రకాల సమస్యలు ఫేస్ చేసే పొజిషన్కి వచ్చారండి. మరి ఇవన్నిటికి కారణం ఏంటనే విషయం మీకు అర్థమైంది. అంటే ఇది నేను చెప్పడం అని కాదు, మీకు అందరికి తెలుసు. ఏ మొబైల్ ఫోన్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అవన్నీ కనిపిస్తాయి. థింక్ అబౌట్ హెల్త్, హెల్దీ లైఫ్ స్టైల్ అని చూసుకుంటే అక్కడ మీకు కనిపిస్తుందండి. అంటే ఈ ఈ ఈ బొమ్మకు ఆ బొమ్మకు తేడా చూడండి, మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న బొమ్మకు దాని పక్కన ఉన్న బొమ్మకు చూసుకుంటే ఎంత తేడా ఉందని చూడండి. కారణం ఏంటిది? కారణం ఏంటిది అని చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ నలుగురు ఫ్రెండ్స్ కలిసిందంటే చాయ్ తాగడము, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిందంటే ఇంకొంచెం మంచిగా కలిసిందంటే కోకో, థమ్స్అప్, పెప్సీ తీసుకోవడము, ఇంకా కావాలంటే సోడాలు తాగడము, ఇంకా చెప్పాలంటే స్వీట్స్ తీసుకోవడము, బర్గర్లు తీసుకోవడము, పిజ్జాలు తీసుకోవడము, రకరకాల ఫుడ్ మనం తీసుకుంటున్నాం. బిర్యానీలు తినము, రకరకాలు తీసుకోవడం వల్ల మనిషి అవతారం ఎట్లయిపోయిందో చూడండి. అవతారం మారిపోయింది. మరి అట్లా కాకుండా కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్కి రావాలంటే మంచి పోషకాహారం తీసుకోగలగాలి. సమతుల్యమైన ఆహారము, బ్యాలెన్స్ ఫుడ్, కార్బోహైడ్రేట్, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ అన్ని తీసుకోగలగాలి. అన్ని సమపాల్లో తీసుకోగలగాలి. సమపాల్లో తీసుకోగలగాలంటే అన్ని పండ్లు తినాలి, సీడ్స్ తినాలి, నెక్స్ట్ చూసుకుంటే తృణధాన్యాలు తినాలి, అన్ని రకాలు తినాలి, అన్ని కూరగాయలు తినగలగాలి, అన్ని తినగలగాలి. అన్ని తిన్నప్పుడే మనకు మంచి లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. మరి ఇవన్నీ మనకు పోవాలంటే ఏంటంటే, ఇవన్నీ పోవాలంటే రీప్లేస్ చేయండి. అంటే జంక్ ఫుడ్ తీసేసి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. స్మోకింగ్ తీసేసేయండి. స్మోకింగ్ తీసుకోకుండా ఆల్రెడీ అయిపోయింది. చాలా మంది 45-50 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటికీ స్మోకింగ్ తీసుకుంటుంటే ఇంకా మిగిలిన లైఫ్, రెస్ట్ ఆఫ్ లైఫ్ తక్కువ. దానిలో ఆల్రెడీ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మెయింటైన్ గుడ్ ఓరల్, అంటే పంటి సమస్యలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తీసేసుకోండి, మెయింటైన్ చేసుకోగలగాలి. మరి స్మోకింగ్ కానీ గుట్కాలు కానీ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అట్లా ఉన్నాయి కాబట్టి దాన్ని ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించండి. ఎక్సర్సైజ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఎక్కడికైనా వెళ్తే ఒక 2 ఫ్లోర్లు ఉందంటే, 3 ఫ్లోర్లు ఉందంటే లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లెక్కే ప్రయత్నం చేయండి. మీకు ప్రత్యేకంగా నడవడానికి వీలు అవుతలేదంటే మీరు బస్ దిగి, ఆటో దిగి మీ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఫోన్ చేసి బండి తెప్పించుకుంటారు. అలా కాకుండా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే వాకింగ్ చేయండి. సాధ్యమైనంత వరకు వాకింగ్ చేయండి. ప్లస్ ఒక 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు ఉన్నాయంటే మెట్లెక్కే ప్రయత్నం చేయండి. అలా కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఎలా ఉంది, మన గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందని చెక్ చేసుకుంటూ, బీపీ లెవెల్ ఎలా ఉందని చెక్ చేసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మేక్స్ హ్యాపీ లైఫ్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ మేక్స్ హ్యాపీ లైఫ్. అంటే మంచి లైఫ్ స్టైల్ మనకు రావాలంటే మనకేంటంటే మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మరి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, మంచి అలవాట్లు ఎలా తీసుకోవచ్చు అన్న విషయాలు కూడా కొన్ని డిస్కషన్ మనం చేద్దాం. అది కూడా నేను వివరిస్తాను కొన్ని విషయాలు మీకు. మరి హెల్దీ లైఫ్ మేక్స్ హ్యాపీ లైఫ్ అండి. మరి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రోజుల్లో కాంటెంపరీ మెడిసిన్స్ వర్సెస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండి. కాంటెంపరీ అంటే చూసుకుంటే మనకు అందరికీ అలోపతి మెడిసిన్స్ చాలా మటుకు మనం వాడుతున్నాం. సమస్య వచ్చిన తర్వాత వాడేటి అలోపతి మెడిసిన్స్. సమస్య రాకముందు వాడేటి న్యాచురోపతి మెడిసిన్, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ అని. ఈ రెండే, న్యాచురోపతి, ఆయుర్వేదిక్ అని. సమస్య వచ్చినాక వాడేటి అలోపతి అని. మరి ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా. ఇక్కడ చూస్తే మనిషి బొమ్మ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మనిషి బొమ్మ చూస్తే మీకు పూర్తిగా తెలిసిపోతుందని. ఈ మనిషి బొమ్మ చూస్తే మీకు పూర్తిగా ఇక్కడ కనిపిస్తాను. కంప్లీట్గా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అక్కడ అర్థమైపోతుంది. అన్ని టాబ్లెట్లే, మొత్తం అన్ని జీవితం మొత్తంలో మనకు అన్ని టాబ్లెట్లే. భోజనం చేయడానికి, ఆకలి కావడానికి టాబ్లెట్, ఆ తిన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా టాబ్లెట్, డైజెషన్ కావడానికి టాబ్లెట్, మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి టాబ్లెట్, బీపీకి టాబ్లెట్, షుగర్కి టాబ్లెట్, కొలెస్ట్రాల్ టాబ్లెట్, మైగ్రేన్ ప్రాబ్లం, హార్మోన్ ప్రాబ్లం టాబ్లెట్లే, మోకాల నొప్పులు టాబ్లెట్లే, బ్లడ్ ఇన్ఫెక్షన్ టాబ్లెట్లే, అన్నిటికీ టాబ్లెట్లే. అన్ని మందులమయమైపోయింది. అలా ఉండకుండా మన జీవితాన్ని మనం, రెస్ట్ ఆఫ్ లైఫ్ని కాపాడుకోవాలన్నా, మన కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నా మనం ఆరోగ్యం ఉండాలి, మన కుటుంబం ఆరోగ్యం ఉండాలి. అంటే మనం నమ్మింది కాదు, మన దేశంలో పుట్టింది, మన ప్రపంచానికి పరిచయం చేసింది, వాస్తవానికి వైద్యాన్ని పరిచయం చేసింది ఆయుర్వేదం. వైద్యాన్ని పరిచయం చేసింది ఎక్కడో చరకుడు అప్పుడు పరిచయం చేసిందండి. ఇప్పుడు మహర్షుల వాళ్ళు ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే ఇది ఆల్రెడీ ఉంది. వేల సంవత్సరాల క్రితమే ఉంది. మరి
దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనమే మళ్ళీ బయటికి తీసుకొచ్చుకుంటూ మనం అభివృద్ధి చెందుకుంటాం. ప్రపంచ దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేసినాయి. ఇప్పుడు భారతదేశం కూడా యాక్సెప్ట్ చేసి నెమ్మదిగా జనాలందరూ నెమ్మదిగా మారుతున్నారు. న్యాచురోపతి వైపు కావచ్చు, ఆయుర్వేదం వైపు కావచ్చు. ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు చూసుకుంటే 100% న్యాచురల్, 100% వెజిటేరియన్, నో యాడెడ్ కెమికల్స్, నెక్స్ట్ నో సైడ్ ఎఫెక్ట్స్, నో అడిక్ట్ అని. ఇది ఒకసారి వాడితే కంటిన్యూగా వాడాల్సిన పని లేదు. బీపీకి టాబ్లెట్ వాడటం, కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నాం బయట. నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా రకాలుగా షుగర్కి టాబ్లెట్ వాడుతున్నాం, హార్మోన్ ప్రాబ్లం టాబ్లెట్ వాడుతున్నాం, మైగ్రేన్ టాబ్లెట్ వాడుతున్నాం, న్యూరో టాబ్లెట్ వాడుతున్నాం. అవి అడిక్టివ్. ఒకసారి కంటిన్యూషన్ చేస్తుందంటే దాదాపు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు కంటిన్యూగా చేయాలి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాడితేనే ఆ ప్రాబ్లము తగ్గించుకునే ఛాన్సెస్ తక్కువ. కానీ ఇక్కడ మనకు అడిక్ట్ కావాల్సిన అవసరం లేదని. మరి ఇట్లా మనకు ఉంది కాబట్టి చూద్దాం. ఆయుర్వేదిక్ అనేది చాలా ముఖ్యంగా పంచభూతాల మీద డిపెండ్ అయి ఉంది. గాలి కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, నింగి కావచ్చు, నీరు కావచ్చు, టోటల్ అగ్ని కావచ్చు. ఈ 5 పంచభూతాల ద్వారా పంచభూతాలు మెయింటైన్ అయ్యి వాల్యూ పంచభూతాల ద్వారా ఈ పంచభూతాలను బేస్ చేసుకొని తీసుకొచ్చారండి. మరి చూద్దాం ఇదంతా మనకి ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చిందని చూసుకుంటే వీటిని బేస్ చేసుకొని మనకు వచ్చినాయి కాబట్టి, వీటి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఇది మన శరీరంలోనే ఉంది. పంచభూతాలు అగ్ని, నీరు, గాలి చూసుకుంటే మనకు వాయువు ప్లస్ ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి కాబట్టి వీటిని అన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. మరి స్క్రీన్ మీద మీకు బొమ్మ కనిపిస్తుంది. ఏం తీసుకున్నా కంప్లీట్ గా అన్ని గ్రాములు, మిల్లీగ్రాములు కాదు, ఇప్పుడు గ్రాములు అయిపోయింది. గ్రాములు మింగడానికి. మరి వీటిని సబ్స్టిట్యూట్ చేయడానికి వీటికి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేదాన్ని మనం స్వీకరించి మనకు ఒక మంచి సంస్థ, మంచి ఆర్గనైజేషన్ మన ముందుకు వచ్చి మనందరికీ సహకరించడానికి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అదేంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. అది కంప్లీట్గా చూసుకుంటే ఏంటంటే వీటన్నిటికీ పరిష్కారంగా మనకు ఎంఐ లైఫ్స్టైల్ అనే సంస్థ ఒక 7 బ్రాండ్స్ని క్రియేట్ చేసి ఆ 7 బ్రాండ్స్ ద్వారా మంచి ప్రొడక్ట్ని, మంచి ఉత్పత్తుల్ని మనకు అందిస్తూ సమస్యలు వచ్చిన వాళ్ళకు న్యాయం చేసుకునే విధంగా ఉంది. సమస్య అంటే ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రివెన్షన్గా వాడేటట్టు ఉంది. నెక్స్ట్ మెయింటెనెన్స్గా కొంతకాలం లాంగ్ టర్మ్లో వాడే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ ఉండే విధంగా కూడా ఉంది. అంటే సమస్య వచ్చిన వాళ్ళకి, పేషెంట్గా ఉన్న వాళ్ళు కూడా వాడుకునే విధంగా మనకు ఇవ్వడం జరిగిందని. మరి 7 బ్రాండ్స్, ఎలిమెంట్స్ అనే ఒక బ్రాండు, ఆనంద్ అనే ఒక బ్రాండు, ఇండియా గ్రో అనే బ్రాండు, మై హోమ్ అనేది, న్యూ స్టార్ అనేది, ఆహార్ అనేది, 7 బ్రాండ్స్ ద్వారా ఈ ఉత్పత్తులు మనకు అందించడం జరుగుతుంది. చూద్దాం, కొన్ని వస్తువులు మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే దాదాపు ఈ సంస్థ మనకు పరిచయం చేస్తున్నటువంటి వస్తువులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే దాదాపుగా ఒక 120 పైబడి వస్తువులు ఉన్నాయి, 120+ వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అన్నిటి గురించి చర్చించుకోవడం కాకుండా జస్ట్ కొన్ని చూద్దాం. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకీ మనకు ఈ ఉత్పత్తుల్ని అందిస్తున్నటువంటి సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే సమస్యల గురించి మాట్లాడుకున్నాం, కానీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని మాట్లాడుకున్నాం. కానీ ఆ సమస్యలు నెరవేర్చుకోవాలంటే వాస్తవానికి ఏం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు కొన్ని చెప్పుకుందామని. దానికి నేను మామూలుగా కొన్ని వివరించుకుంటూ వెళ్తాను. నేను చూస్తే మన సంస్థ పేరు వచ్చేసి ఎంఐ లైఫ్స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. భారతదేశ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నెంబర్ 1, ది బెస్ట్ కంపెనీగా మనకు ఎంఐ లైఫ్స్టైల్ కంపెనీ ఉంది. దీని స్లోగన్ కూడా ఇట్స్ మై లైఫ్ ఇట్స్ మై స్టైల్, అనే స్లోగన్ పెట్టుకొని ముందుకెళ్తుందని. చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా మనకు కొన్ని విషయాలు మనకు చెప్పుకున్నాం. ఈ సంస్థకు మనకి ఏంటంటే ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఫస్ట్ ఇండియన్ కంపెనీగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో కొంత ప్రాసెస్ చేసి 2019లో దాదాపు అప్రూవల్ చేసిందండి. 2019లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో. మరి అప్పుడు మొదటి కంపెనీగా మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి, కన్జ్యూమర్ అఫైర్ మినిస్టర్కి మన అప్లికేషన్ ఇవ్వడము, ప్లస్ మొదటగా మనకు అప్రూవ్ చేయడం జరిగింది. దాని తాలూకు ఫోటో అనేది. నెక్స్ట్ చూస్తే మనకు కంపెనీకి ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే వాస్ట్ ఎక్స్పీరియన్స్, దాదాపుగా 20 సంవత్సరాల పైబడి అనుభవం ఉంది. ISO 9001 2000 సర్టిఫైడ్ కంపెనీ, మెంబర్ ఆఫ్ ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారత వాణిజ్య మరియు పారిశ్రామిక అభివృద్ధి మండలిలో మెంబర్షిప్ ఉంది. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్ కు ఒక 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ఆర్గనైజేషన్ గా FDSA ఉంది. మరి అవార్డెడ్ బెస్ట్ రీటైల్ కంపెనీగా 2017లో మనకు రావడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్, ఇవన్నిటిని మనకు కలిగి ఉంది.
ఇవన్నిటిని కలిగి ఉన్నాయి. ఇన్నిటికి ముఖ్యంగా చూసుకుంటే మంచి ప్రీమియం సర్టిఫికేషన్, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఆల్. అంటే ఇండియా వస్తువులు, స్వదేశీ వస్తువులు వాడాలని మొన్న మనకు మన ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎప్పటినో ఉంటున్నారు, మొన్న ఇంకా బాగా చెప్పారండి. ఎందుకంటే విదేశీ సంస్థలు ఎలా ఉన్నాయి, విదేశాల్లో మన పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది అనే విషయం కూడా మీకు అన్ని తెలుసండి. నేను వాటి గురించి ఆ టాపిక్ వెళ్ళట్లేదు. ఆల్రెడీ చూసుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి అమెరికా పరిణామం, నెక్స్ట్ రకరకాల దేశాలు మన మీద ఉన్నటువంటి ఇబ్బంది ఎలా చేస్తున్నాయనే విషయం మీకు అందరికి గమనిస్తారు. అందుకే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్లోగన్తో టోటల్గా అన్ని వస్తువుల్ని మనమే తయారు చేసుకోవాలి, మనమే వాడుకోవాలని, మనమే తయారు చేసుకోవాలి, మనమే వాడుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దానికి మనకు ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే స్కిల్ ఇండియా నుండి, కార్పొరేషన్ నుండి మనకు మంచి సర్టిఫికేషన్స్ ఇస్తుంది. ఎన్సిడిఏ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన వాళ్ళు, రాసి రీటైలర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావచ్చు. ఈ ప్రొడక్ట్కి ముఖ్యంగా ఆయుష్ అనే డిపార్ట్మెంట్, ఎలిమెంట్స్ వెల్నెస్లో ఆయుర్వేదానికి ముఖ్యమైన ప్రధానమైనది ఆయుష్ అనే డిపార్ట్మెంట్ నుండి సర్టిఫికేషన్, ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళ దగ్గర నుండి సర్టిఫికేషన్ ఉంది. ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ ఒరాక్ వాల్యూ హైయెస్ట్ అమెరికన్లో పెద్ద ల్యాబొరేటరీ, రూన్సిక్ ల్యాబొరేటరీ అనే వరల్డ్ ఫేమస్ ల్యాబొరేటరీ, వాళ్ళు కొన్ని మన ప్రొడక్ట్కి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం చెప్పుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్లస్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2019, 2022, 2023లో బెస్ట్ హెల్త్ కేర్ అవార్డు మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. అంటే కంపెనీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉంది. కంపెనీ ప్రొఫైల్స్ అండి, అంటే మనం ఏ వస్తువుల గురించి మాట్లాడుకోబోతున్నామో ఆ వస్తువులు అందిస్తున్నటువంటి బ్యాకప్ చాలా బాగుందనే విషయం మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాం అండి, తెలియపరచడానికి. మరి చూస్తే కీ రీజన్స్ ఆఫ్ ఎంఐ లైఫ్ స్టైల్, అంటే ఈ లైఫ్ స్టైల్ సంస్థ యొక్క గొప్పతనం ఏంటని చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుందండి. చూస్తే ఏంటంటే వ్యాపారంలో ఎక్స్పర్టైజ్ మేనేజ్మెంట్ ఉంది, సైంటిస్టులు ఉంది, యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి ప్లాన్, వ్యాపారంలో ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళిక కూడా బాగుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, బిజినెస్ చేయడం అందుబాటులో ఉంది, మంచి రికార్డు కలిగి ఉందని. కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా అర్థమవుతుంది. బ్రెయిన్స్ బిహైండ్ ద వరల్డ్ క్లాస్ బిజినెస్ అండ్ ప్రొడక్ట్స్ అని చూసుకుంటే కంపెనీ సిఇఓ గారు కైలాష్ భట్టడ్, సలీల్ మాథ్యూ సిఇఓ గారు, నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే డిబిఐ నారాయణ గారిని, చీఫ్ సైంటిస్ట్ సురేష్ పట్నాకర్ గారిని, కేకే రాజేష్ గారిని, కేసీ గౌండన్ గారిని, మోహన్ ఇట్లా నెంబర్ ఆఫ్ సైంటిస్టులు, మనకు చెప్పుకోదగ్గ సైంటిస్టులు ఈ సంస్థకు కట్టుబడి ఉన్నారు. ఫుల్ టైమ్ సైంటిస్ట్, మళ్ళీ పార్ట్ టైమర్స్ కాదు, ఫుల్ టైమ్ సైంటిస్టులు. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో మన కంపెనీ ఇప్పుడు ఉన్నటువంటి ఇందాక మాట్లాడుకున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా, అందుబాటులో ఉండే విధంగా అందరికి తీసుకురావడం జరిగింది. మరి ఆ వస్తువులు ఏంటి కూడా కొన్ని చూద్దాం. కొన్ని చూస్తే మీకు తెలిసింది యూనిక్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అని చూసుకుంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఫర్ ఆల్ ఏజెస్, ఎవ్రీ నీడ్ అండ్ ఎవ్రీ అకేషన్. చూసుకుంటే అందరికి ఉపయోగపడే విధంగా హెల్త్ కేర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఆగ్రో కేర్ అని. మరి ఇట్లా ఒక 4 విధాలుగా మనకు ఉన్నాయి. వాటిలో కొన్ని మనం చర్చిద్దాం. హెల్త్ కేర్ సంబంధించింది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పలు రకాల సమస్యలు వస్తున్నాయి, ఎందుకు అనే కారణం తెలుసుకున్నాం, వాటిని నయం చేసుకున్న ఉపాయం మన దగ్గర ఉందనే విషయం. మరి వాటిని నయం చేసుకోవడానికి వాస్తవానికి ఇక్కడ ఉందండి. ఆ నయం చేసుకున్నానికి చూస్తే మీకు తెలుస్తుంది. మరి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఒంటి సంరక్షణ సంబంధించినవి, హోమ్ కేర్ అంటే ఇంట్లోకి సంబంధించినవి, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం సంబంధించినవి. మరి ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ కొన్నిటి గురించి నేను ఇంపార్టెంట్ ఇంట్లో ఉండాల్సినటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వస్తువుల గురించి కొన్ని చర్చిద్దాం. కొన్ని మాత్రమే, కొన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మిగతావన్నీ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరుందో వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు అంతా డేటా ఇస్తారు, అన్ని వస్తుంటే. ప్లస్ ఇవన్నీ మనం చూద్దాం. మరి దీంట్లో ముఖ్యంగా ఎంఐ లైఫ్ స్టైల్ ప్రొడక్షన్, మన ప్రొడక్షన్ సంబంధించింది చూద్దాం. మన కుటుంబానికి ప్రొడక్షన్, జీవితానికి మన ప్రొడక్షన్ చూస్తే దాంట్లో ముఖ్యంగా మనకు ప్రివెన్షన్గా వాడేటి, అంటే ప్రివెన్షన్ వాడేటప్పుడు మనకు కొన్ని వస్తువులు ఉన్నాయి. ప్రివెన్షన్గా ముఖ్యంగా వాడేటి చూస్తే మనకి ఏంటంటే ప్రివెన్షన్గా వాడుకోవాల్సినవి అంటే సమస్య రాకముందే వాడాల్సినవి. ఇది న్యాచురోపతిలో ఉంది. వాస్తవానికి సమస్య రాకముందు వాడేది న్యాచురోపతిలో ఫుడ్, మన ఆహారం మారిస్తే ఆటోమేటిక్ అన్ని మారుతాయండి. మన ఆహారం అంతా ఇప్పుడు ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్, రైస్ ఐటమ్ ఎక్కువ తీసుకోవడము, మసాలా ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, నెక్స్ట్ అస్తవ్యస్తమైన ఫుడ్, ఏ టైంకి తింటామో, ఏ టైం పడుకుంటామో, ఏ టైంకి పని చేస్తామో తెలియట్లేదు. రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాలుగా మన శరీరం మీకు మీటింగ్కి ముందు ఒక వీడియో చూపించినండి. రెస్పెక్ట్ యువర్ బాడీ, అంటే మన శరీరానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ సమస్య వచ్చినా తట్టుకునే శక్తి శరీరానికి ఇవ్వగలగాలి. ఏ సమస్య వచ్చినా నయం చేసుకునే శక్తి శరీరానికే ఉంది వాస్తవానికి. ఇప్పుడు చూడండి, శరీరం మీద గాయమైంది,
ఒక గాయం అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మందు పెట్టకపోయినా పసుపు పెట్టో చిన్న చిన్న పెడితే ఒక 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు చిన్న గాయం అయిందంటే ఒక 3 4 నుండి వారం రోజులకు గాయం మానుతుంది. అంటే శరీరం యొక్క నిర్మాణం ఎలా ఉంది, ఏదైనా సమస్య వస్తే సమస్యను దానికి చదే నయం చేసుకునే శక్తి దానికి ఉంది. మనుషులం మనం కాబట్టి హాస్పిటల్కి వెళ్తాం, జీవాలు ఉన్నాయి కొన్ని, ఆ జీవాలకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎవరు చూపిస్తారు, కాళ్ళు ఇరిగితే చూస్తూనే ఉంటాం, అయినా 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ రికవర్ అయిపోయి మంచిగా తిరుగుతుంటాయి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం అండి ఇది, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఇది. మంచి ఆహారం తీసుకోమని చెప్తుంది, మంచి ఆహారం. మరి ఆహారాన్ని తీసుకోగలగాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి పండ్లు, అన్ని రకాల పండ్లు, చిన్నప్పుడు జామకాయలు తినేవాళ్ళం, సీతాఫలాలు తినేవాళ్ళం, అరటిపళ్ళు తినేవాళ్ళం, ఇంట్లో అన్ని రేగు పళ్ళు తినేవాళ్ళం, వరికి పళ్ళు తినేవాళ్ళం, చిన్న చిన్నవి కూడా మనకు చూసుకుంటే అన్ని ఇంట్లోనే ఉండేవి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉండేవి. నేరేడు పండ్లు ఉండేటి, సపోటా పండ్లు ఇంట్లో ఉండేవి, దానిమ్మ పండ్లు ఇంట్లోనే ఉండేటి, అన్ని రకాల పండ్లు మన ఇంట్లోనే ఉండేటి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఊళ్ళోనే దొరికేటి, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనం అన్ని కొనుక్కొని వచ్చి తినాల్సిన పరిస్థితి వస్తుంది. సీతాఫలాలు కూడా కొనుక్కుంటున్నాం, ఇంతకుముందు సీతాఫలాలు మామూలుగా దొరికేటి సీతాఫలాలు. మరి అట్లా మనం చూసుకుంటే అన్ని రకాల ఫ్రూట్స్ మనకు అవైలబిలిటీ, ఆ ఫ్రూట్స్ అవైలబిలిటీ తీసుకోవడం వీలు కావట్లేదు. కాబట్టి రకరకాల జ్యూసులు, ఏవో జ్యూసులు తాగాల్సిన పని లేదు. మీరు ఎక్కడికో పోయి ఓ మంచి మంచి పెద్ద పెద్ద సపోటా జ్యూసులు తాగాల్సిన పని లేదు. చిన్న జ్యూసులే, పుదీనా రసం, కరివేపాకు రసం, చిన్న పాలకూర రసం, ఇలాంటి చిన్నవి తీసుకుంటే సరిపోతుంది. వాటితోనే మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. కానీ అది మనతో కాదు అనే విషయం తెలిసిపోయింది. ఎంతో మంది డాక్టర్లు, ప్రకృతి వైద్య నిపుణులు రోజు పేపర్లలో, టీవీలలో, వీడియోలలో మొత్తుకుంటారు, ఈ జ్యూస్ తాగండి, ఆ జ్యూస్ తాగండి, ఈ అరకలు తినండి, కామాలు తినండి, అవి తినండి, ఈ విధంగా నింది చెప్పినా కానీ మన ఒంట్లో పడ్డంటే మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైనా కానీ సమస్య నాదా కష్టమే వెళ్తున్నట్టు. ఆ అందుకే అందరికీ మధ్యలో ఒక 3 ఏళ్ల క్రితం ఒక పెద్ద 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 వచ్చిపోయిందని, వచ్చి అందరికీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటిది, ఇమ్యూనిటీ పవర్ అంటే చెప్పిపోయింది. దానికి గాను మనకి ఏంటంటే మొదటగా ఈ సంస్థలో ముందు వరుసలో ఉన్నటువంటి ప్రొడక్ట్లో చెప్పుకోదగ్గ ప్రొడక్ట్ ప్రివెన్షన్ వాడేది 9E5. 9E5 ద బెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ హెల్త్ డ్రింక్ అని. బెస్ట్ బెస్ట్ న్యాచురల్ అంటే 14 రకాల బెర్రీ ఫ్రూట్స్, అసాయ్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్ బెర్రీ, రాస్బెర్రీ, ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక 14 రకాల ఫ్రూట్స్ కలిపి ప్రాసెస్ చేసి జ్యూస్ చేసేది. వీటితో పాటు ఆమ్లా, నోని, అలోవెరా, వీటన్నిటిని కలిపి ప్రాసెస్ చేసారు కాబట్టి వీటి ద్వారా ప్రాసెస్ చేసి తీసుకొస్తున్న జ్యూస్. దాని తాలూకు వీడియో నేను లాస్ట్లో మీకు చూపిస్తాను, ఎలా చేస్తారు, ఏం చేస్తారని. మరి వీటన్నిటి కలిపి ప్రాసెస్ చేయడం వల్ల మంచి దాని యొక్క నాణ్యత పెరిగి మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణజాల నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మరి కణజాల వ్యవస్థను అభివృద్ధి పరచడంలో ఇది బాగా ముందు వరుసలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కణాలన్నీ యాక్టివేట్ అయినాయి అనుకోండి, శరీర నిర్మాణంలో మూలమైనటువంటి కణాలు యాక్టివేట్ అయితే ఆర్గాన్స్ బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. మరి ఆ వ్యవస్థ బాగుండాలంటే ఇలాంటి ఫ్రూట్స్ జ్యూస్ కలిపినటువంటి జ్యూస్, అంటే పలు విధాలుగా ఫ్రూట్స్తో చేసినటువంటి 9E5 9 లక్షల పైన ఒరాక్ వాల్యూ ఉంది. ప్రతి పండులో ఉండేటటువంటి నాణ్యతను కొలిచేది ఒరాక్ వాల్యూ అంటారు. ఆ ఒరాక్ వాల్యూ చూసుకుంటే 9 లక్షల పైన ఒరాక్ వాల్యూ, అందుకే 9E5 పెట్టారు. మరి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, యాంటీవైరల్ ప్రాపర్టీస్ తీసేస్తుంది, దాదాపు 200 రకాల పైబడి సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే హార్ట్ ఫంక్షనింగ్ నుండి మంచి తీసుకొస్తుంది, రిస్క్ తగ్గిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ని తీసేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా తీసేస్తుంది. అస్తమా సమస్యలు ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, నెక్స్ట్ చూసుకుంటే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా, నెక్స్ట్ చూసుకుంటే మనకి టాన్సిలైట్ అంటే చూసుకుంటే మనకు అంటే మనకు మామూలుగా ఈ పక్కన వస్తే చూడండి, గదవ కింద వస్తాయి, అలాంటి సమస్యలకి ఓవరాల్ చూసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ కావచ్చు, నెక్స్ట్ మెమరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పెర్మ్ కౌంటింగ్ పెరగడానికి కావచ్చు, మగవాళ్ళకి సంతాన ఉత్పత్తిలో ముఖ్యంగా ప్రధానమైన పోతుంది స్పెర్మ్ కౌంటింగ్, నెక్స్ట్ మెమరీ పవర్ కావచ్చు, డైజెషన్ సిస్టమ్ కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 9E5 అనేది చాలా రకాల సమస్యలకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి మనకు అందించారండి. సూపర్ ప్రొడక్ట్. మనం 20 రకాల జ్యూసులు, 30 రకాల పండ్లు, 40 రకరకాల ఫుడ్లు తినేదానికన్నా ఒకటి తీసుకొచ్చుకొని తాగేసిందంటే దాదాపు మనకు ఆ సంవత్సరం దాకా సమస్య రాకుండా చూస్తారండి. అలాంటి ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. మరి చూసుకుంటే దాని తర్వాత అంటే రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కలిగి ఉంచడానికి 9E5 ఎంత బాగా పనిచేస్తో, దాని తర్వాత వెంటనే మనకు సపోర్టింగ్ ప్రొడక్ట్ శరీరంలో ముఖ్యమైనది లంగ్స్.
లంగ్స్ శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి లేహం రూపకంలో, ఇందాక లిక్విడ్ ఫార్మేషన్ లో ఇప్పుడు లేహం రూపకం తీసుకొచ్చు. ఆయుశ్వాస అనేది బాగా తీసుకొచ్చు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులన్నిటికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకొచ్చారు. మరి లంగ్స్ యొక్క కణజాలాన్ని యాక్టివేట్ చేస్తుంది, లంగ్స్ టిష్యూని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ లంగ్ ఫంక్షనింగ్ బాగుండే విధంగా చేస్తుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్స్ తీసేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కఫం లాంటిది ఏమైనా వచ్చినా తీసేస్తుంది, యాంటీ ఎలర్జెటిక్ ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మంచి మంచి ప్రొడక్ట్ లేహం రూపకం ఉంది. ఇది కూడా మనం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఇందాక 95 కూడా మనకి ఏంటంటే 33 ml ఒక ప్యాకెట్ ఉంటుంది, వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం. పరిగడుపుని తీసుకోవడం, ఇది కూడా మనకి ఏంటంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. మరి దీనికి సపోర్టింగ్ మనకు ఇంకా మంచి ప్రొడక్ట్ కవచ్ ప్రాషన్, ఇది కూడా మనకు గుజ్జులాగా ఉంటుంది. సేమ్ ఆయుష్ పాస్ ఎలా ఉంటుందో కవచ్ ప్రాస్ కూడా. కవచ్ ప్రాస్ చూసుకుంటే చాలా బాగా ఉపయోగము. దాదాపు 30 రకాల వనమూలికలు దీనిలో వాడారు. ముఖ్యంగా కేసర్, అశ్వగంధ ఇలాంటి వాడి ఒక లేఖ రూపంగా తయారు చేసి 1 kg, ఇది బేబీ టు బాబా, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా. ఇది కూడా మనకు అన్ని రకాల ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడానికి పనిచేస్తుంది, మెటబాలిజం సిస్టమ్ ను డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే హెడేక్స్ ప్రాబ్లమ్స్ తీసేస్తుంది. ఫీవర్ కానీ హెడేక్స్ కానీ ఇప్పుడు ముఖ్యంగా వర్షకాలంలో చాలా మందికి ఈ సీజన్లో ఇప్పుడు చూడండి, వర్షకాలం అయిపోయి చలికాలం మొదలయ్యే సమయంలో సీజన్ మారుతుంది కాబట్టి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. మరి వాటి నుండి ఇది బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు రాకుండా ఉపయోగపడే విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఇస్తుంది, స్టెమినా ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెంత్ అండ్ స్టెమినా అంటే మన యొక్క స్టెమినాని ఇంప్రూవ్ చేస్తుంది, బలాన్ని బాగా చేకూరుస్తాను. మరి ఈ విధంగా ఇది పనిచేస్తే బేబీ టు బాబా, చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇది మనకు ఒక ప్రొడక్ట్. నెక్స్ట్ చాలా మందికి ఈ రోజు ఉన్న సమస్యల్లో పెద్ద సమస్య స్ట్రెస్, మానసిక ఒత్తిడి. మరి ఆ మానసిక ఒత్తిడి నుండి మనం కాపాడుకోవడానికి మనకు మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది, మంచి ఆహార అలవాట్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మంచి లైఫ్ స్టైల్ ఉపయోగపడుతుంది. వాటితో పాటు మనం ఇలాగా ఎక్కువ ఉంది ప్రాబ్లం ఉందంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫైట్ స్ట్రెస్ అనే క్యాప్సూల్ మనకు ఉంది, మనకు వెజిటేరియన్ క్యాప్సూల్స్ మనకు ఉంది. ఇది కంప్లీట్ స్ట్రెస్ టాలరెన్స్ అని, అంటే మనకు స్ట్రెస్ ని తగ్గించి మైండ్ కామ్ చేసి మంచి నిద్ర తీసుకునే విధంగా చేస్తుంది, మంచి ఇమ్యూనిటీ చేస్తుంది. మనకు చూసుకుంటే ఓవరాల్ గా హార్ట్ ఫంక్షనింగ్ బాగుండే విధంగా చేస్తుంది. నెక్స్ట్ బాడీ మైండ్ కంట్రోల్ ఉండే విధంగా చేసుకొస్తుంది, యాంటీ ఇన్ఫెక్టివ్ పనిచేస్తుంది. మరి ఈ విధంగా ఫైట్ స్ట్రెస్ మనకు ఉంది. ఇవన్నీ ప్రివెన్షన్ ప్రొడక్ట్లు, మన ఇంట్లో ఎప్పటికీ ఉండాల్సిన ప్రొడక్ట్లు, రెగ్యులర్ గా వాడుకోవాల్సిన అవసరం ఉన్న ప్రొడక్ట్లు. ఇలానే మనకు డయాబెటిస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మధుమేహము, చక్కెర వ్యాధి. చాలా మందికి చూసుకుంటే ప్రతి 10 మందిలో 4, 5, 6% ఈరోజు 4% డయాబెటిక్, 2% ప్రీ డయాబెటిక్. అదంతా పెద్ద సబ్జెక్ట్ అండి, దానిలోకి మేము వెళ్ళట్లేదు. జస్ట్ డయాబెటిక్స్ వల్ల చాలా సమస్యలు వస్తాయనే విషయం మీకు తెలుసు. రెటినోపతి ప్రాబ్లం ఉంటుంది, న్యూరోపతి ప్రాబ్లం ఉంటుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఓవరాల్ చూసుకుంటే స్కిన్ ప్రాబ్లం వస్తుంది, ఎలర్జీస్ వస్తాయి, ఓన్స్ తొందరగా మాని, చాలా రకాల సార్ మాటి అవుతుంది, యూరినరీ ప్రాబ్లం ఉంటుంది, అన్ని ఉంటాయి. మరి వాటన్నిటి నుండి కంట్రోల్లో పెట్టుకుంటూ మనం ఎప్పుడు కూడా నియంత్రించుకునే విధంగా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ వచ్చే విధంగా, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు నాన్ డయాబెటిక్ వచ్చే విధంగా మనకు ప్రొడక్ట్ డిఫైన్ చేసిన ప్రొడక్ట్ అని. ఇది డయాబలైఫ్. ఇది చూసుకుంటే స్టెబిలైజ్ అలిసిన్ తో తయారు చేసి కంప్లీట్ అలిసిన్, 100% అలిసిన్ అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ తీసి అలిసిన్ ద్వారా మనకు ఇది తయారు చేసిరండి. మరి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇది చూసుకుంటే HbA1c ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, బీపీ కంట్రోల్ ఉండే విధంగా చూస్తుంది, ఎనర్జీ లెవెల్ తగ్గకుండా చూసుకుంటుంది. మంచి టైప్ 1 వాళ్ళకు, టైప్ 2 వాళ్ళకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. మరి దీని గురించి కూడా మీకు డీటెయిల్స్ మీకు కావాల్సిన మన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఉండేది హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్. ఈరోజు చూసుకుంటే ఇది కూడా ప్రతి 10 మందిలో 4 ఫేస్ చేస్తున్నట్టు. T3 కావచ్చు, T4 కావచ్చు, TSH కావచ్చు, థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్స్. ఇలాగ చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాం. మరి వాటన్నిటి వల్ల మనం చూసుకుంటే చాలా థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుంది. ఆ గ్రంథి వల్ల, ఆ థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ కనుక రిలీజ్ చేయకపోతే శరీరం నిర్మాణం ఉండదు, అస్తవ్యస్తం అవుతుంది. బరువు పెరగడం కారణం అదే, బరువు తగ్గడం కారణం అదే. మరి కాబట్టి మనకు ఆ ఆయుర్వేద రెమెడీ టు మెయింటైన్ థైరాయిడ్ మనకు T3, T4, TSH ఇవన్నిటిని లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఇది ఉంది. ఒక 3 నెలలు, 4 నెలలు, ఒక 6 నెలలు కోర్సు లాగా వాడగలితే మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెల్ హార్ట్ అని, అన్నిటికన్నా ముఖ్యమైనది హార్ట్ ఫంక్షనింగ్ బాగుండడానికి, కొలెస్ట్రాల్ లెవెల్ని, లిపిడ్ ప్రొఫైల్ అంటారు దాన్ని, లిపిడ్స్ సెట్ చేయడానికి మనకు బాగా పనిచేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించి శరీరానికి కావాల్సినటువంటి, గుండెకు కావాల్సినటువంటి మజిల్ బిల్డ్ చేసేసి బ్లడ్ వెసెస్ సాగే విధంగా,
కుంచుకుపోకుండా కుచుచుకుపోతాను. ఇప్పుడు మనం తీసుకున్న ఆహార లోపం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు దగ్గరకు అవుతున్నాయి. దగ్గర కావడం వల్ల బ్లడ్ ఫోర్స్గా పోలేక ఇబ్బంది పడతాను. వాటి నుండి మనం కాపాడుకోవడానికి ఇది మనకు అర్జున ఇవన్నీ వాడిరు, దీనిలో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడి తీసుకొచ్చారు. మరి దానివల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దానివల్ల మనకు బీపీ నార్మలైజ్ అవుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది పనిచేస్తుంది. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, 30 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. రెగ్యులర్గా. నెక్స్ట్ మనం వెళ్తే స్పైరులినా గోల్డ్ అని మనకు ఉంది. స్పిరులినా గోల్డ్ అంటే వరల్డ్స్ హెల్దియెస్ట్ సూపర్ ఫుడ్, కంప్లీట్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అని. సమతుల్యమైన ఆహారము, ప్రపంచం మొత్తానికి చెప్తుంది సమతుల్యమైన ఆహారం. ఆ సమతుల్యమైన ఆహారం అని చూసుకుంటే మనకి ఏంటంటే స్పిరులినా గోల్డ్ అని. సముద్రం నాచు నుండి తీసిరు, సముద్రం నాచు నుండి తీసి తయారు చేసారు. దీనిలో డిహెచ్ఏ యాడ్ చేశారు. స్పిరులినా గోల్డ్ లో మనకున్న అడ్వాంటేజ్ కామన్ స్పిరులినా కాదు, బయట మార్కెట్లో కామన్ స్పిరులినా దొరుకుతుంది. ఇక్కడ సూపర్ రిచ్ ప్రొడక్ట్ స్పిరులినాతో పాటు డిహెచ్ఏ యాడ్ చేశారు. నెక్స్ట్ బయోఫ్లేవనాయిడ్స్ యాడ్ చేశారు దీంట్లో. స్పిరులినా గోల్డ్ బయోఫ్లేవనాయిడ్స్, దీనివల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇస్తుంది. కంప్లీట్ గా మనకు శరీరం, ఒక్క నిమిషం 1 minute. కంప్లీట్ మనకి ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకు అనీమియా ప్రాబ్లం నుండి బాగా కంట్రోల్ చేస్తాను నేను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఇది వాడుకోవడం వల్ల చాలా రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మెదడు చురుగ్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది. స్పోర్ట్స్ పర్సన్స్ కి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ పనిచేస్తుంది. విజువల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓవరాల్ హెల్త్ కు ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మనకు స్పిరులినా గోల్డ్ అనేది ఒక క్యాప్సూల్ తీసుకోవడం వల్ల ఒక పూట మనం మీల్ తీసుకున్నంత సమానం, అంత శక్తిని మనకి అందిస్తుంది ఇట్లా అన్నమాట. మరి ఇది మనకు స్పిరులినా గోల్డ్ ఒక వివరాలు. ఫస్ట్ ఎయిడ్ లాగా ఇంకో ఇంట్లో పెట్టుకోవాల్సిన కంపల్సరీ ఉండాల్సినవి బిలో 37. ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. దాదాపు ఇంట్లో 2-3 కంపల్సరీ ఈరోజు సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టుకుంటారు. రక్త కణాలు తగ్గుతున్నాయి, చాలా మందికి పోతుంది. మరి అందుకే వాళ్ళకు ఉపయోగపడే విధంగా బిలో 37 అనేది మనకు ఉంది. బిలో 37 మనకు ఇవ్వడం జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కాఫ్, కోల్డ్ ప్లస్ అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ తీసేసుకోవడానికి బిలో 37 బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాఫ్ నిల్, అంటే శరీరంలో మనకి ఎప్పుడు కాఫ్ ఎక్కువ వస్తుంటుంది, చాలా మందికి ప్రాబ్లం వస్తుంది, ఎలర్జీస్ ప్రాబ్లం వస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి ముఖ్యంగా కాఫ్ వచ్చినట్టు తగ్గదు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనకు కాఫ్ నిల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, నో పెయిన్ ఓన్లీ గెయిన్, 100% న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్. జెల్ ఫార్మేషన్ లో ఉంది, క్యాప్సూల్ ఫార్మేట్స్ ఉంది. ఎక్స్టర్నల్, ఇంటర్నల్, అంటే నీ పెయిన్స్ కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు, షోల్డర్ పెయిన్స్ కావచ్చు, అన్నిటికీ ఉపయోగపడే విధంగా మనకు బాగా రిజల్ట్స్ ఉండే విధంగా తీసుకొచ్చారండి. మంచి ప్రోడక్ట్ మనకి ఇది. నోవేదన, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి అన్నిటికీ ఉపయోగపడే విధంగా పెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వూండ్ హీలింగ్, దెబ్బలు తొందరగా మానడానికి మంజిస్తాక, అంటే మంజిస్తా తీసుకొచ్చి ఉండు అంటే గాయాలు కావచ్చు, గీర్కపోయిన కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీసుకొని ఈ ఇంట్లో జనరల్గా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇప్పుడు చెప్పటి అని. మరి ఇంకా ఎన్ని రకాల వస్తున్నాయి అంటే మీకు అందరికి చెప్పాల్సింది, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, ఒంట్లోకి సంబంధించిన వస్తువులు. ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అంటే సబ్బులు, పేస్టులు, షాంపూలు, ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్లు, హ్యాండ్ వాష్లు, టాయిలెట్ క్లీనర్, డిష్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, డిటర్జెంట్ లిక్విడ్స్, ఇలాంటి ప్రొడక్ట్లు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అన్ని కూడా చాలా ఉపయోగపడేవి. ఒంట్లోకి సంబంధించిన వస్తువులు అంటే కొన్ని చూపించినాను మీకు, కొన్ని మాత్రం చూపించినాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సిన ప్రొడక్ట్లు. చాలా రకాల సమస్యలకి, జీర్ణాశయం సంబంధించిన సమస్యలు, ప్యాంక్రియాస్ సంబంధించిన సమస్యలు, లంగ్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లివర్ సంబంధించినవి కావచ్చు, హార్ట్ ఫంక్షనింగ్ కావచ్చు, బ్రెయిన్ ఫంక్షనింగ్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు, హార్మోన్ ప్రాబ్లం కావచ్చు, రకరకాల సమస్యలకి ఉపయోగపడే విధంగా మనకు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఒంట్లోకి సంబంధించిన సమస్యలకి ఉపయోగపడే విధంగా ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అది చెప్పుకోదగ్గ విషయం. మరి వీటితో పాటు వ్యవసాయం బాగుండాలనే ఉద్దేశంతో తినే ఆహారం బాగుంటే, మనం తీసుకునే ఆహారం బాగుంటే, మన ఆహారం బాగుండాలంటే మన పంట మారాలి. అందుకే సేంద్రియ వ్యవసాయం వైపు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది, సేంద్రియ వ్యవసాయం. మరి సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడానికి కూడా మనకు ఆర్గానిక్ ఎరువులు తీసుకొచ్చారు. మరి ఆ ఎరువులు కూడా మనకు ఉన్నాయి. వాటి తాలూకు విషయాలు కూడా మీకు అందరికీ, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉందో, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు డేటా ఇస్తారండి. ఆర్గానిక్ ఎరువులు కూడా ఉన్నాయి. పంట దున్నిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేంత వరకు కావాల్సినటువంటి అన్ని ఎరువులు మన ద్వారానే వాడి తీసుకునే విధంగా ఉన్నాయి. దాదాపు 70-80% మనమే వాడుకునే విధంగా ఉన్నాయి. మరి వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఫస్ట్ మనం చేయాల్సింది. మనం ఆరోగ్యం, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండొచ్చు. మన అనుకున్న వాళ్ళందరినీ ఆరోగ్యవంతంగా చేసే అవకాశం మనకుంది. మనం డాక్టర్లు కాకపోవచ్చు వాస్తవానికి, సమస్య న్యాయం చేయకపోవచ్చు, సమస్యలు బయటికి వెళ్తే ఏం కానీ మన మాట ద్వారా మన వస్తువు కొనుక్కోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ మనకుంది. డాక్టర్లు చేయలేని పని కూడా మనం కొన్ని చేసే అవకాశం మనకు కనిపిస్తుందండి. మరి అందుకే మనకు ఉంది కాబట్టి ఇక్కడ మీరు గమనించండి. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. మరి ఇన్ని రకాల ప్రొడక్ట్ మనకు ఉన్నాయి. ఫస్ట్ సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఆ సమస్యలకు నయం చేసుకోవడానికి మనం ఎన్నో రకాల పద్ధతులు బయట ఉన్నాయి. న్యాచురోపతి మనకుంది. కానీ న్యాచురోపతిలో మనం అందరం పోలేము, చేయలేము, తినలేము, తాగలేము. కాకరకాయ జ్యూస్ తాగాలమంటారు. వాస్తవానికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కాకరకాయ జ్యూస్ తాగమంటారు. నెక్స్ట్ బబుల్ జ్యూస్, మామూలుగా ఏంటిది మనకు వేపరసం తాగమంటారు. అది తాగాలంటే అందరు తాగుతారండి, తాగలేరు. క్యారెట్, బీట్రూట్, హనీ జ్యూస్ తాగమంటారు. ఓ 2 రోజులు కొత్త ఉత్సాహాలు, 3 రోజులు 4 రోజులు చేసిన తర్వాత పక్క పడతాం. అది అటు మనం ఇటం. అట్లా కాదు. మనం ఇక్కడ ఏంటంటే మనకు మన ఇంట్లో తయారు చేసుకోవడం, చేయడం అనేది కొంతవరకు అవుతుంది. గుమ్మడికాయ జ్యూస్ తాగమంటారు, తాగలేము. కాకరకాయ జ్యూస్ తాగలేము. మరి అవన్నీ మనతో కాదు కాబట్టి మనకు ఉపయోగపడే విధంగా కంపెనీ ప్రిపేర్ చేసి రెడీమేడ్గా మనం తీసుకొచ్చి వచ్చింది. హ్యాపీగా మనం తీసుకోవచ్చు, మనం పని చేసుకోవచ్చు. ఆ సమయాన్ని, ఆ తయారు చేసే సమయానికి కొంత బాగా మనం వ్యాపారం మీద పెట్టుబడి పెట్టుకుంటే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకునే ఉపాయం ఉంది. అది కూడా మేము ఒక 2 ముచ్చట్లు చెప్పేస్తాను. ఎందుకంటే ఆఫరింగ్ యూ ఏ యూనిక్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా వ్యాపారాన్ని మనకు అందిస్తుందండి. ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ వ్యాపారం చేయాలంటే ఎలాంటి పెట్టుబడి లేదు. ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, అందరికి ఉపయోగపడి 18 సంవత్సరాల పైబడి ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎంట్రీ కావాల్సిన నో ఎంట్రీ బ్యారియర్. ఎంట్రీ ఇంత కట్టాలి, ఇంత చేయాలనే సిస్టమ్ ఇక్కడ ఏం లేదు. నో ఇన్వెస్ట్మెంట్స్, నో హైయర్ ఎడ్యుకేషన్. అంత బాగా ఈజీగా ఉందండి బిజినెస్. అది ఎలా అన్నది కూడా 2 ముచ్చలు మీకు చెప్తాను సింపుల్గా. మరి అట్రాక్టివ్ అండ్ యూనిక్ బిజినెస్ ప్లాన్ అనేది. అట్రాక్టివ్ అండ్ యూనిక్ ప్లాన్. హౌ టు స్టార్ట్ అంటే మీ పేరు నమోదు చేసుకోండి. కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, నామినీ ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్గా ఎన్రోల్ కండి. నెక్స్ట్ మన దగ్గరలో ఉన్న పీఈసీ పాయింట్స్ ఏమన్నాయో ఆ పీఈసీ పాయింట్కి వెళ్ళి మీ కోడ్ నెంబర్ ఇచ్చేసి ప్రొడక్ట్ పర్చేజ్ చేయండి. పీఈసీ పాయింట్స్ మీకు అందుబాటులో ఉన్న పీఈసీ పాయింట్. లేదనుకుంటే indiashopee.com అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ త్రూ కూడా మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. పీఈసీ పాయింట్లో నేరుగా వెళ్ళి కొనుక్కునే విధానం ఉంది. లేదనుకుంటే నేరుగా మనం సిస్టమ్ ద్వారా పర్చేజ్ చేసే సిస్టమ్ ఉంది. అంటే మొబైల్ ఫోన్లో కూడా మన యాప్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మరి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టడం వల్ల మనకు ఉపయోగమైన విషయాన్ని ఇప్పుడు మాట్లాడతాను. ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఇప్పటిదాకా చర్చించుకున్నాం. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని ఎలా పెంపొందించుకోవాలనే విషయాన్ని ఒక 2 ముచ్చట్లు ఇప్పుడు మాట్లాడతాను. మరి దీంట్లో టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, ద ఇనిషియల్ పర్చేస్ వుడ్ నీడ్ టు బి ఏ మినిమం ఆఫ్ 50,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ హోమ్ బేస్డ్ షాప్. అంటే మీరు కనుక సీరియస్గా బిజినెస్ చేద్దాం, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఆలోచించి కనుక రాగలితే, కామన్గా ఉండి లేదు సార్ సింపుల్గా పని చేసుకుంటా అంటే మీకు ఇంట్లో కావాల్సిన 3,000, 4,000, 5,000, 10,000 కొనుక్కోండి సార్, పర్వాలేదు. మీకు ఎంత కావాలంటే మీకు ఏది అవసరం ఉంటుంది, ఏది ఉపయోగపడుతుంది కొనుక్కోండి. కానీ సీరియస్గా మనం కూడా మార్కెట్లో ఒక స్ట్రెయిన్ కావాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి ఇన్కమ్ జోన్లకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒక 40,000, 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ షాపీ అని ఉంది, ఐవిల్ షాప్. ఆ షాపీ ద్వారా మీకు పర్చేజ్ చేసి రావచ్చు. అది ఎట్లా అని కూడా చూస్తే మీకు తెలుస్తుందని. మరి ఇక్కడ ఈ విధంగా ఐవిల్ వెల్నెస్ సెంటర్ అని ఇట్లా మనమే డైరెక్ట్ సెల్లింగ్ షాప్ అని మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో చిన్న రూమ్, మనకు అనుకూలమైన ఒక రూమ్ తీసుకొని మనకు కావాల్సిన స్టాక్ కొంత అందుబాటులో పెట్టుకొని ఒక 50,000, 1 lakh, 2 lakh ఇన్వెస్ట్ చేసి కూడా షాపు పెట్టుకొని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అది ఎట్లా అన్నది మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు, ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. జస్ట్ మీకు ఒక ఐడియా మాత్రమే నేను చెప్తున్నాం. అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. అది మన మైండ్ సెట్, మన బిజినెస్, మన సిస్టమ్, మన ఓన్ సిస్టమ్. ఏం లాభాలు ఉంటాయని చూసుకుంటే ఇట్లా ఒక 10 రకాల లాభాలు కంపెనీ పెట్టింది. 11 రకాల లాభం కూడా మొన్ననే యాడ్ చేసింది. రిటైల్ ప్రాఫిట్స్ అని, సేల్స్ టర్నోవర్ బోనస్ అని, ర్యాంక్ ఇన్కమ్ అని, ఓవర్ రైడింగ్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, స్టార్ పర్ఫార్మెన్స్, లాయల్టీ బోనస్, ఎన్టీసీ క్లబ్ బోనస్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, జెడ్టీసీ బోనస్, ఇయర్లీ బోనస్ అని ఇప్పుడు మనకు కంపెనీ ఓవరాల్గా చూసుకుంటే ఒక 11 రకాల బోనస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో ఈ 11 రకాల బోనస్లో జస్ట్ 1-2 నేను చర్చిస్తాను మీకు. అది కూడా ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది 1-2 ఉంటాయి. దానిలో ఫస్ట్ బెనిఫిట్ మనకి ఏంటంటే ఒకసారి పేరు నమోదు చేసుకున్న వెంటనే, మీరు పేరు నమోదు చేసుకున్న వెంటనే కలిగే మొదటి లాభం, మీరు ఏ ప్రొడక్ట్ కొనుక్కున్నా 10 to 40% డిస్కౌంట్ వస్తుందండి. 10-40% డిస్కౌంట్ మనకు నేరుగా వస్తుంది. 10-40%. యావరేజ్ డిస్కౌంట్ 25% వస్తుంది. అంటే మనం ఒక 10,000 రూపాయల సరుకు కొనుక్కుంటే 10% అంటే 10,000, 20% 20% 20,000, 20% అంటే 10,000కు 2,000,
అదే 40% అంటే 10,000కు 4,000 డిస్కౌంట్ అవ్వచ్చు. అంటే 10,000 రూపాయల సరుకు మీరు ఎంఆర్పీ రేట్లో కొనుక్కుంటే 1,000 రూపాయల దగ్గర నుండి 4,000 వరకు డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. యావరేజ్ చూసుకుంటే 25% అంటే 2,500 యావరేజ్ వస్తుంది స్టాండర్డ్గా. మరి ఒక 1,00,000 రూపాయల సరుకు కొనుక్కుంటే 25,000 రూపాయల బెనిఫిట్. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది కొనుక్కుంటే వచ్చే లాభం ఒకటి, రెండోది దీనిలో స్కిల్స్ డెవలప్ చేసుకొని వ్యాపారాన్ని అర్థం చేసుకొని విషయం తెలుసుకొని వివరించగలితే, సమాజానికి అర్థమయ్యేటట్టు వివరించగలితే మనం రీటైల్ ప్రాఫిట్ గురించి తీసుకునే అవకాశం ఉంది. అంటే నెలలో ఒక 40,000 రూపాయల సరుకు మనం మార్కెట్ చేసుకోవాలంటే యావరేజ్గా ఒక 10,000 రూపాయల ఇన్కమ్ సంపాదించుకున్న వీలు మనకి ఇక్కడ ఉంది. 40,000 రూపాయల ప్రొడక్ట్ మనం మార్కెట్ చేయగలిగితే, అంటే మనకున్న సమాచారాన్ని, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం తెలుసుకున్న విషయాన్ని సమాజానికి అర్థమయ్యేటట్టు మనకున్న పరిచయాలకి, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ చాలా మంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అవగాహన పరిచి వస్తువుని ఇవ్వగలిగితే, వాళ్ళ సమస్యకు న్యాయం చేసే విధంగా, వాళ్ళు ఏ సమస్య ఉందో ఆ సమస్యకు న్యాయం చేయాలి. చూడండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మడం కాదు, వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్ మనం అమ్ముతున్నాం. వ్యాపారం చేయడం వల్ల ఒక 40,000 రూపాయల సరుకు సగటున మనం నెలకు అమ్మగలితే, నెలకు సేల్ చేయగలితే దాదాపుగా 1,000 రూపాయల 10,000 రూపాయల ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు. ఇది ఒక లాభం మనకుంది. అంటే కొనుక్కుంటాం సార్, మీరు నెలకు ఒక 4,000 కొనుక్కుంటాం, 5,000 కొనుక్కుంటాం, 10,000 కొనుక్కుంటాం, సరిపోద్ది, అంతవరకు ఆగిపోవచ్చు. కొనుక్కుంటాం అంటే కొనుక్కోవచ్చు. లేదు నేను కొనుక్కొని మార్కెట్ చేయగలుగుతా, సేల్స్ చేయగలుగుతా అంటే కొంత స్కిల్స్ మీకు నేర్పిస్తామని. అది ఎట్లా చేయాలి, ఏ రకం చేయాలని మీకు కన్సల్ట్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. మేమందరం మీకు గైడ్ చేస్తాం ఎట్లా చేయాలని. మీరు కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకొని మీరు మార్కెట్లో ఒక 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు 40 నుండి 50,000 రూపాయల సరుకు మీరు మార్కెట్ చేసే పొజిషన్కి వెళ్తే 10 నుండి 12,000, 15,000 రూపాయల అమౌంట్ మీరు అవలీలుగా సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఒక లాభం ఉందండి. ఇది ఒక లాభం. ఇప్పుడు అందరూ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, అందరూ దీని మీద పనిచేస్తారు. 1,00,000 రూపాయలు నెలకు మార్కెట్ చేసే వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు మార్కెట్ చేసే వాళ్ళు, 1,00,000 రూపాయలు మార్కెట్ చేస్తే 30,000 రూపాయలు అవలీలు సంపాదిస్తారు. మరి అట్లా ఇదొక లాభం మనకుంది. ఇంకా మనకి ఏంటంటే కొంచెం ముందుకెళ్తే మీకు తెలవాల్సింది ఇంకొక బెనిఫిట్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తా అండి. చిన్న బెనిఫిట్. అది కూడా ఏంటంటే మీరు కొనుక్కుంటున్నారు ఒక పార్టు, రెండో పార్టు ప్రొడక్ట్ సేల్స్ చేస్తున్నారు రెండో పార్ట్. ఈ క్రమంలో మీలాగా మనలాగా ఎవరైనా ముందుకొచ్చి సార్ మాకు కూడా చెప్పండి, మేడం మాకు కూడా చెప్పండి, ఈ వ్యాపారం బాగుంది కదా, మరి మీకు కూడా మొదలు పెడతాం అని అంటే కనుక ఈ వ్యాపారానికి వాళ్ళని ఆహ్వానించి ఈ విషయాన్ని వివరించి అర్థమైనట్టు చేసి వాళ్ళకు స్కిల్స్ నేర్పించి ఇదే విధంగా 30,000, 40,000, 50,000 ప్రొడక్ట్ మార్కెట్ చేసుకునే విధంగా కానీ, లేకుంటే నెలకు 5,000, 10,000 కొనుక్కునే విధంగా కానీ ఎలా అని చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల టర్న్ ఓవర్ డెవలప్ చేస్తే, సేల్స్ టర్న్ ఓవర్ అంట దాన్ని. సేల్స్ అంటే మన టీం వాళ్ళు కొనుక్కున్నది మనం కొనుక్కున్న అంతా కలిపి సేల్స్ కింద కౌంట్ అయిపోయి అదంతా సమూహంగా తయారైపోయి టర్న్ ఓవర్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ కాస్త రేపటిలో పెరిగింది అనుకోండి, యావరేజ్ ఇన్కమ్ మనకు మంచి ఇన్కమ్ జోన్కి వెళ్ళిపోతాం. అంటే మీ టర్న్ ఓవర్ ఒక 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, యావరేజ్ ఒక 6% ప్రాఫిట్ అన్న ఒక 6,000 సంపాదిస్తాం. మీ టర్న్ ఓవర్ మీ సమూహం కలిపి ఒక 5,00,000 టర్న్ ఓవర్ చేసే పొజిషన్కి వెళ్ళేది, దాదాపు 8% ప్రాఫిట్ అంటే ఒక 40,000-50,000 సంపాదించుకునే పొజిషన్కి. మీరు మీ సమూహం అంతా కలిపి ఒక 10,00,000 టర్న్ ఓవర్కి వెళ్ళే పొజిషన్కి వెళ్ళారు. కొనుక్కున్నా పర్లేదు, సేల్ చేసిన పర్లేదు. మరి ఇలాగ ఒక 10,00,000 టర్న్ ఓవర్ చేసే పొజిషన్కి వెళ్తే దాదాపుగా యావరేజ్ 10% ప్రాఫిట్ అంటే ఒక 1,00,000 రూపాయలు అవలీలుగా సంపాదించుకున్న విషయం మనకు ఇక్కడ ఉంది. దీనికి మీకు కావాల్సిన సపోర్టు, సర్వీసు, వ్యాపారాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని చక్కగా వివరించడానికి దీనికి సెకండ్ సెషన్స్, దీని తర్వాత సెషన్స్ మనకు ఉంటాయి. అంటే ఈ మీటింగ్ తర్వాత అని కాదు, ఓవరాల్గా దీని తర్వాత సెషన్స్, సెకండ్ సెషన్లో ట్రైనింగ్ సెషన్స్ అని ఉంటాయి, న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం. దాంట్లో మీరు అటెండ్ అయిందంటే కంప్లీట్ నాలెడ్జ్, ఈ వ్యాపారాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మనం ఏ ప్రొడక్ట్ వాడుకోవాలి, ఏ ప్రొడక్ట్ మనం తీసుకొచ్చి జనాలకు ఇవ్వగలుగుతాం అనేది తెలుసుకొని మనం మార్కెట్ చేసుకోగలిగితే మనము సమాజంలో ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్య సేవలు చేస్తూ ఆదాయంగా మనం అభివృద్ధి పడచ్చు, ఆర్థికంగా బలపడే అవకాశం ఈ సిస్టమ్ మనకు కల్పిస్తుందండి. మరి దానికి ఒక పెద్ద ఆయన చెప్తున్నటువంటి విషయం, పెద్ద మనిషి, మామూలు వ్యక్తి ఏం కాదండి, పెద్ద మనిషి. మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మన భవిష్యత్తును నిర్ణయించుకున్న మనమే, మన భవిష్యత్తును మనమే స్వతహాగా నిర్ణయించుకోవాలి. దానికి మనమే ఓన్ క్రియేట్ చేసుకోవాలి. మనకు ఆ డెస్టినేషన్ ఏంటనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. మన కర్త కర్మ అన్ని మనమే. కాబట్టి ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని, మంచి ఆలోచన పెట్టుకొని మనం కనుక ముందు అడిగేసి వ్యాపారం రంగం వైపు ప్రయాణం చేసి మనం ముందు అడిగేసి పని చేద్దామనే ఆలోచన అనుకుంటే చాలా రకాల ఇన్కమ్స్ కంపెనీ మనకు చూపించగలుగుతుంది. అదంతా ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇదంతా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మధ్యవర్తుల ప్రమాణం తగ్గించి అడ్వర్టైజ్మెంట్ తీసేసి ఆ ప్రాఫిట్ ని వ్యాపారంలో ఉన్న అందరికీ షేర్ చేయడం అవుతుంది. ఇది ఈ వ్యాపారం తాలూకు విషయం. మరి ఇంకా మీకు పూర్తి వివరాలు అందించడానికి మీ కన్సల్ట్ సీనియర్స్ ఎవరుందో వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు అన్ని విషయాలు అందిస్తారండి. మరి లెట్ us సక్సీడ్ టుగెదర్. మీరు కలిసి పనిచేద్దాం. యు ఆర్ ద వన్ స్టెప్ అవే
ఫ్రమ్ బీయింగ్ ఏ అండ్ ఎంటర్ప్రీనర్. అంటే మీరందరూ కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చేసారు. వ్యాపారం నుంచి వినడానికి వచ్చారంటే ఆల్రెడీ మీరు ఒక సిస్టమ్ను అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి లైఫ్లో ఎదగాలన్న ఉద్దేశం ఉన్నది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీటింగ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి మంచి సమయాన్ని మీరు కేటాయించి వచ్చారు కాబట్టి మంచి విషయాన్ని మీకు అందించాం. మరి అందించమని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఈ సిస్టమ్ని యాక్సెప్ట్ చేసి మీరు కూడా మాతో పాటు చేయగలిపి మనం కలిసి కలిసి ఎదుగుదామండి. మరి కలిసి పని చేద్దాం. మీకు అందరికి సపోర్ట్ సిస్టమ్గా మేము అందరం ఉన్నామని తెలియజేస్తూ మరి ఇంకా ఆలస్యం చేయకుండా వ్యాపారం అనేది బాగుంది. ఆరోగ్య సమస్యలు పుష్కలంగా ఉన్నాయి. జనాలందరికీ చాలా, ఎందుకంటే పొల్యూషన్ బాగా అయిపోయింది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుండి బయటపడేయడానికి రకరకాల ఉత్పత్తులు మనకు చాలా బయట మార్కెట్లో ఉన్నప్పటికీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మనకు ఆయుష్ సర్టిఫైడ్ ప్రొడక్ట్ మనకు అందించడం జరుగుతుంది. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ మనకు అందించడం జరుగుతుంది కాబట్టి వీటిని మనం జనాలకు అందించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి ఇన్కమ్ సోర్స్ పెంపొందించుకోవచ్చు. దీంట్లో భాగంగానే మనతో పాటు యాడ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే, వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కలెక్ట్ చేసుకొని వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం వల్ల ఓ 4 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మంచి ఇన్కమ్ జోన్కి వెళ్ళి ఒక 5 లక్షలు 10 లక్షలు టర్న్ ఓవర్ చేసే పొజిషన్ మనం వెళ్ళాం అనుకోండి. ఒక 100 మంది మీ గ్రూప్ లో ఉన్నారండి, మీరు ఒక 10 మంది తయారు చేసుకుంటూ ఓవరాల్ గా 100 మంది తయారండి. 100 మంది మీ గ్రూప్ లో ఉంటే నెలకు 10,000 బిజినెస్ ఇస్తారు. ఆటోమేటిక్ ఎంత అవుతుంది టర్న్ ఓవర్? ఓ 10 లక్షల బిజినెస్ అవుతుంది. మరి 10 లక్షలకు కాస్త మంచి ఇన్కమ్, మీకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ సంపాదించుకునే వీలు. మరి లేదు 20 మందే ఉన్నారు మీ గ్రూప్ లో, 20 మంది నెలకు ఒక 50,000 ప్రొడక్ట్ ఇస్తారు, టర్న్ ఓవర్ చేస్తారు. నెలకు 50,000 అంటే ఆ వాళ్ళు 10-15,000 సంపాదిస్తారు. 50,000 చొప్పున 20 మంది టర్న్ ఓవర్ చేయడం వల్ల 10 లక్షల బిజినెస్ అవుతుంది. అలా అయినా 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది. కంపెనీ మనకి ఎలా చేస్తుందంటే, సిస్టమ్ ఎలా ఉందంటే టర్న్ ఓవర్ బేస్డ్ ప్లాన్. ఎంత టర్న్ ఓవర్ చేసుకుంటే అంత బిజినెస్ ఇది. కాబట్టి ఈరోజు సమాజం బయట మార్కెట్లో చాలా ఉద్యోగాలు కింది మీద అవుతున్నాయి. చాలా ఉద్యోగాలు కింది మీదనే, పరిస్థితులు కింది మీదకి అయిపోయినాయి. చాలా ఇబ్బందులు పడతారు చాలా మంది జనాలు. అమెరికా పోవడానికి లేదు, ఆస్ట్రేలియా పోవడానికి లేదు, యూకో పోవడానికి లేదు. అన్ని దేశాలు కట్టడి చేసినాయి. ప్లస్ అక్కడ నుండి ఇక్కడికి జనాలు మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. కాబట్టి ఇండియాలో మనకి ఏంటంటే ఫ్యూచర్ ఉండబోతుంది. కాబట్టి మనందరం కూడా ఏంటంటే రాబోయే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కనుక సీరియస్గా ఈ వ్యాపారాన్ని పట్టుకుని పనిచేస్తే 2 నుండి 3 సంవత్సరాలు 100% వ్యాపారంలో మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలియపరుస్తూ, మరింతసేపు ఓపిక విన్నందుకు మీ అందరికీ పర్సన్ టు పర్సన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై మై లైఫ్ స్టైల్, జై ఎఫ్ఐ టీమ్. జై